పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కారు ప్రయాణికుల భద్రత తమ బాధ్యతగా భావించి ప్రతి డ్రైవర్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాళ్ళ లగేజ్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలాసార్లు చూశారు. అందరూ ఏమనుకుంటారంటే ఆటోలో వెళ్తే ఆటోలోనే ఏదో వాళ్ళే కొట్టేశారు, లేకపోతే వాళ్ళతో పోతే మళ్ళీ మాకు రాదు అన్నటువంటి ఒక అపోహలో ఉంటారు. కానీ అది తప్పది. నాకు తెలిసి చాలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చాలామంది చాలా నిజాయితీగా ఆటో డ్రైవర్లు తీసుకొచ్చి వెనక్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను చూశాను కూడా. సో వాళ్ళందరినీ నేను చాలాసార్లు అప్రిషియేట్ చేసి వాళ్ళకు కూడా మేము సర్టిఫికెట్స్ లాంటివి ఇచ్చి మా ఎస్పీ గారి ద్వారా వాళ్ళని సన్మానించిన సందర్భం కూడా ఉంది. ఆకివీడు పట్టణంలో ఉన్న 8 ఆటో యూనియన్స్కి ఉన్న ఆటో వాళ్ళందరినీ, డ్రైవర్స్ అందరినీ, మిత్రులందరినీ, ఆటో డ్రైవర్ మిత్రులందరినీ పిల్లగా వాళ్ళు రావడం జరిగింది. అన్ని ఆటోలు కూడా అన్ని యూనియన్లకి ఒక కలర్ కమ్ ఒక కోడ్, ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ మొత్తం రికార్డ్ అంతా కూడా పోలీస్ స్టేషన్, ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఆ 8 ఆటో యూనియన్ యొక్క ఆటో యొక్క వివరాలు, పూర్తి వివరాలు పొందుపరచడం జరిగింది. ఆ నెంబర్ ఏదైతే ఆటోకి ఇచ్చిన నెంబర్ ఉందో ఆ నెంబరు ప్రజల యొక్క భద్రత కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం, ప్రయాణికుల కోసం ఇచ్చింది. ఏ ప్రయాణికులైనా ఆటోలో ఏమైనా మర్చిపోయినా మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆటో నెంబర్ పూర్తిగా చెప్పలేకపోతున్నారు. ఆ దృష్టిలో పెట్టుకొని ఒక నెంబర్, కలర్ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ చెప్పించో ఆ నెంబర్ తీసి ఆ రికార్డుని పోలీస్ స్టేషన్లో తీసి ఆటోని ఈజీగా ట్రేస్ చేసి ప్రయాణికులు మరియు ప్రజలకు ఏదైతే మర్చిపోయి ఉంటారో లేకపోతే ఇంకేమైనా జరుగుంటుందో దాని సమస్యని పరిష్కరించడానికి అనుకూలంగా ఈరోజు జరగడం జరిగింది. మరియు ఫ్రంట్ సీట్ డ్రైవింగ్ లేకుండా ఆటోలు ఎక్కడ పడితే అక్కడ సడన్గా బ్రేక్ చేయకుండా ఆపకుండా ఉండేందుకు ఆటో యూనియన్ సోదరులందరూ కూడా తగిన సూచనలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సహకరించి ముందుకు వచ్చి మాతో పాటు ప్రజల భద్రతే మన బాధ్యత అనే ఈ భాగంలో వాళ్ళు కూడా వచ్చి మాతో సహకరించి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆకివీడు పట్టణంలో ఉన్న